మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా 1 ఇయర్ పైనే చేసినట్టున్నారు కదండీ! వారితో మీ ట్రావెల్ ఎలా ఉండింది? మీ అనుభవాలేమిటి? అసలు జరిగిందేంటంటే, చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది కదా! అవును. అప్పుడు అటాక్ దాని అయింది. తర్వాత నేను అనుకున్నాను, ఆయన అనుకున్నాడు. సింపతి వేవ్ ఉంటుందని చెప్పి అదే కాకుండా ఏదో కారణాల వల్ల ఆయన అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకి వెళ్దాం అనుకున్నాడు. ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు కూడా చేద్దామని వాళ్ళు ఢిల్లీలో డిసైడ్ చేశారు. ఆయనకి అనిపించింది 2 కలిపి చేస్తే బాగుంటుంది కదా అని. నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది. బలగం కూడా 2 సార్లు వాళ్ళని వాడక్కర్లేదు. ఫోన్ చేసి అవునండి మీకేంటి సంబంధం అంటే సరే నా నా స్థానంలో ఉంటే మీరు ఇదే చేసేవారు. ఎందుకంటే దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. అడ్మినిస్ట్రేటివ్‌గా ఇట్స్ కన్వీనియంట్ అండ్ ఇట్స్ ఎ వెరీ సెన్సిబుల్ థింగ్. అంతేగాని తర్వాత క్యాబినెట్ నిర్ణయం నేను ఎలక్షన్ కమిషన్‌కి రాయకుండా ఎలా ఉంటాను? తర్వాత రాయాల్సింది నేనే. అండ్ ఇట్స్ ఎ ప్యూర్‌లీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. వాళ్ళకి పొలిటికల్ అడ్వాంటేజ్ ఉండొచ్చు. అది వేరే సంగతి. కానీ అడ్మినిస్ట్రేటివ్‌గా నేను చేస్తుంటే ఆయన ఎలక్ట్ అయ్యారు. నాకు మరి ఏం జరుగుతుందో తెలీదు. ఆయనకి నేను తెలీదు. నాకు ఆయన తెలీదు. కానీ మరి మర్యాదపూర్వకంగా అంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఉండే వరకు మీరు చీఫ్ సెక్రటరీగా ఆ! ఉన్నారు. లాస్ట్ అంతే. వరకు. అంతే. ఆఖరి రోజున వెళ్ళి ఆయన దగ్గర సెలవు తీసుకొని అప్పుడు ఆయన రాజ్‌భవన్‌కెళ్ళి రాజీనామా అది ఇచ్చాడు. అయ్యా ఆయన రమ్మంటే వచ్చాను. నాకు స్టేట్‌లో పనిచేయాలని పెద్ద కోరిక లేదు. వెనక్కి వెళ్ళాలని కోరిక లేదు. ఐఎమ్ హ్యాపీ హియర్. ఢిల్లీ వెళ్తే ఐ విల్ బి ఈవెన్ మోర్ హ్యాపీ. నాకేం మీ ఇష్టం. మీరు ముందు నుంచి చేసిన ప్లేస్ ఢిల్లీ. అంతే. ఎగ్జాక్ట్‌లీ. నిర్ణయం మీది. మీరు తీసుకుంటే 2 రోజులు టైం ఇవ్వండి చూస్తాను. ఆయన మరి ఢిల్లీ వెళ్ళొచ్చాడు. ఏదో అంతా అయింది. చివరికి నన్ను గ్రీన్‌లాండ్స్ గెస్ట్ హౌస్‌లో పిలిపించి ఐ హావ్ డిసైడెడ్ టు రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ అన్నారు. అంతకంటేనా నేను ఫ్రెష్ అపాయింట్మెంట్ కిందే ట్రీట్ చేసుకుంటానని చెప్పాను. కరెక్టే కదా! ఎందుకంటే ఆయనకు వద్దనుకుంటే వెళ్ళిపోయేవాడిని. ఆయన ఓ టైప్ ఈయన ఇద్దరు 24 గంటలు పనిచేసేవాడిని. అసలు విశ్రామం అంటే ఆయనకి ఇద్దరికీ తెలీదు. కానీ ఆయనేంటి ఈ చిన్న విషయం కూడా నాకెందుకు చెప్పలేదని అడిగేవాడు. ఢిల్లీ నుంచి ఏమైనా వెనక్కి వచ్చినప్పుడు. ఈయన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? నన్ను ఎందుకు విసిగిస్తారు? మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. నాకేమన్నా ఉంటే చెప్తాను. నాకు వచ్చి అనవసరమైన వివరాలు చెప్పొద్దనేవాడు ఈయన. ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్స్ అనమాట. సరే కానీ అలా అందరు మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ దగ్గర ఈ బ్యాలెన్స్ చాలా అద్భుతంగా మీరు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అదృష్టమే మొత్తానికి ఇద్దరితోనూ బాగానే నడిచింది. ఇద్దరు శభాష్ అనే ఆయన వాళ్ళ మన్నన కూడా పొందగలిగాను. సరే కొత్తలోనే ఆయన చెప్పాడు, యూ విల్ ఫైండ్ మీ అన్ ఈజీ పర్సన్ టు గెట్ ఆన్ విత్, నాతో ప్రాబ్లం ఉండదని. అలాగే ఉంది ఆయనతో. నవ్వుతూ హాయిగా ఆడుతూ పాడుతూ అన్నట్టే అయిపోయింది దాంతో.